పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తేల్చి చెప్పారు. 2 సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆరు గ్యారంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బలప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సామాన్య విజయం కాదు, చరిత్రలో నిలిచిపోయే పోరాటమన్నారు కేటీఆర్. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నానని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. అరాచక కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఫలితాలతో రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందన్నారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలను గెలవడం చరిత్రలో లేదని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె కేటీఆర్ తేల్చి చెప్పారు. రేవంత్ 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో మోసం, రైతు బంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలే ప్రజల ఆగ్రహానికి కారణమన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఈ తిరుగుబాటు వచ్చిందన్నారు. మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ హింసను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే పార్టీ కార్యకర్తలపైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.